వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. బీసీ ఐక్య సంఘాల వేదిక బంద్. రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ప్రశాంతం. బస్ డిపోలలో నిలిచిపోయిన బస్సులు. బంద్లో పాల్గొన్న వర్తక వాణిజ్య సంఘాలు. దిల్సుఖ్ నగర్ ఉద్రిక్తంగా మారిన బీసీ బంద్. బీసీ సంఘ నేతలకు పోలీసుల మధ్య తోపులాట. నామినేషన్ దాఖలు చేసిన జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి వి నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ను ఆశీర్వదించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ముంబైకి వెళ్లే గంజాయి పట్టివేత. 16 కేజీల గంజాయి స్వాధీనం. 2 వ్యక్తుల అరెస్టు. టీడీఎల్ చూస్తే స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో బీసీ ఐక్య సంఘాల వేదిక ఇచ్చిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రశాంతంగా కొనసాగింది. గోదావరి కని బస్ డిపోలలో బస్సులు నిలిచిపోయాయి. మరోవైపు వర్తక వాణిజ్య సంఘాలు సైతం బంద్లో పాల్గొన్నాయి. జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ఇచ్చారు. బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీతో సహా బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే హత్యలు చేసి వాళ్ళ సంతాపం ప్రకటించేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు ఎవరెంతుంటే వారికంతా అని, రేవంత్ రెడ్డి ఏమో కామారెడ్డిలో 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ చేసి ఇవాళ మాట తప్పి బీసీ వర్గాలని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పకుండా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ సమాజం కర్రు కాల్చి వాత పెడుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈనాడు ఏదైతే 42% బీసీల రిజర్వేషన్ హక్కుల కోసము ఈరోజు బీసీ జేఏసీ బంద్ను తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రకటించడం, దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ వారికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే మరి నిన్న మొన్న కూడా వ్యాపారస్తులందరినీ గోదావరిఖని పట్టణంలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల, దళిత సంఘాలు కూడా అందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బీసీ సంఘాలు మరి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఈరోజు ఇస్తుంది. ఈరోజు ఏదైతే చట్టసభల్లో 42% బీసీలకు కేటాయించిన సవరించి మరి ఏదైతే గవర్నర్ ఆమోదకు పంపితే ఓ చత్తు దద్దమ్మ గవర్నర్ గారు బీజేపీగా ఒక నిచ్చగా వ్యవహరించే వ్యక్తి గవర్నర్ గారు. మరి ఏదైతే ఆయన బీజేపీ అనే వ్యక్తి ఆ బిల్లును పాస్ చేయకుండా మరి కోర్టుకు పంపించకుండా దాన్ని ఆయన దగ్గరనే పెట్టుకుంటే కరెక్ట్ కాదు. ఏదైతే సుప్రీంకోర్టులో కూడా మేము కేసు వేయడం జరిగింది. మరి ఆ కేసు కూడా కొట్టడం జరిగింది. ఇది కేవలం బీసీలకు అన్యాయం చేసేందుకే ఇదంతా బీజేపీ పార్టీ చేస్తుంది. కనుక ఖచ్చితంగా బీసీ సంఘాలు అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని చెప్పి మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకొని బీసీలంతా ఏకమైతే దాదాపుగా 60% భారతదేశంలో బీసీలు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అగ్రవర్ణాలకే రాజ్యం కాకుండా బీసీ వర్గాలకు కూడా రాజకీయంగా, విద్యాపరంగా, అన్ని పరంగా కూడా వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఈ రోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్సుఖ్ నగర్లో బీసీ బంద్లో బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం నుంచే బీసీ సంఘాల నేతలు రోడ్డెక్కారు. దిల్సుఖ్ నగర్లోని ఆర్టీసీ బస్ డిపోల ఎదుట రోడ్లపైన బైఠాయించి బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీల నేతల, కుల సంఘాల నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బంద్లో పాల్గొన్నారు. మళ్ళీ
బీసీజేఏసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఏదైతే హైకోర్టులో సుప్రీంకోర్టులో బీసీ సోదరులకు చుక్కెదురైందో దాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకొని వెంటనే బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాల్సిందిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా మంచిగా బంద్ నిర్వహిస్తున్నాము. దీనికి ప్రజలందరూ ఏకమై సహకరిస్తున్నారు. బీసీజేఏసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఏదైతే హైకోర్టులో సుప్రీంకోర్టులో బీసీ సోదరులకు చుక్కెదురైందో దాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకొని వెంటనే బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాల్సిందిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా మంచిగా బంద్ నిర్వహిస్తున్నాము. దీనికి ప్రజలందరూ ఏకమై సహకరిస్తున్నారు. కావున మేము కోరేది ఒకటే, 42% బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎల్బీఆర్ నియోజకవర్గంలో ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తాం. దీనికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నల్గొండ జిల్లా దేవరకొండలో బీసీల బంద్ కొనసాగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ దేవరకొండ ఆర్టీసీ డిపో ఎదుట కాంగ్రెస్ సిపై బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొని బంద్కు మద్దతు తెలిపారు. ఉద్యోగులను నియమించి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాను మరి జనగణన చేయడం జరిగింది. ఆ జనగణన చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 56% బీసీ జనాభా ఉంది. కానీ డెడికేట్ కమిటీ ఒక ఏర్పాటు చేసిన కమిటీ ఒక సూచన చేసింది. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి 56% బీసీలకు 42% విద్య ఉద్యోగ మరి అదేవిధంగా రాజకీయాల్లో అవకాశం కల్పించమని వారి కమిషన్ ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం కేబినెట్ లో పెట్టింది. కేబినెట్ లో తీర్మానం చేసిన తర్వాత శాసనసభలో పెట్టినాం. శాసనసభలో చట్టం చేసినటువంటి ఈ బిల్లుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పంపినాం. అన్ని పక్షాల మద్దతు ఇచ్చినాయి. అసెంబ్లీ శాసనసభలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, ఆఖరికి దిక్కుమాలిన భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. కానీ మద్దతు ఇచ్చింది ఇక్కడ శాసనసభలో మద్దతు ఇచ్చింది నేనే ప్రత్యేక సాక్షిని. కానీ శాసనసభలో మద్దతు ఇచ్చింది పార్లమెంట్ లో పోయి మోకాలు అడ్డేసింది. అందుకనే భారతీయ జనతా పార్టీ వల్ల తప్పకుండా బీసీలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మేము ఏదైతే శాసనసభలో చట్టం చేసినటువంటి దాన్ని గవర్నర్ గారు ఆమోదించవలసినటువంటి అవసరం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ గవర్నర్లను వారి చేతిలో పెట్టుకొని ఆ బిల్లును ఆమోదించకుండా ఈ ప్రభుత్వానికి పేరు రావదనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ అడ్డు తగిలి ఇవాళ కానీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది. పెద్దలు పల్లనరసింహ గారు చెప్పినంత ముందే ఏదైతే 3 మాసాల కంటే ఎక్కువ రాష్ట్రపతి గారు కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు, అంతకంటే చట్టసభల ద్వారా చట్టం చేసి పంపినటువంటి బిల్లులని 3 మాసాల కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అట్లే పెట్టుకుంటే 3 మాసాల తర్వాత ఆటోమేటిక్ గా చట్టం అవుతున్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తాం. అక్కడ చట్టసభలో అక్కడ పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో పిటిషన్ వేసిన పిటిషన్ లో మరి తప్పకుండా ఈ అక్టోబర్ మాసం నాటికి మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆనాడు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం GO9 కి ఇచ్చినాం. GO9 ద్వారా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల కోలాహలంతో భారీ జనసందోహం మధ్య జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మొదట యూసఫ్ గూడ చెక్ పోస్ట్ నుంచి శ్రీనగర్ కాలనీ మీదుగా భారీ ఊరేగింపుతో షేక్పేట తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి సారంకు 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనతో పాటు సీనియర్ నేత వి హనుమంతరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకురాలు హబీబా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ సమీపంలో గంజాయి కొనుగోలుదారుల కోసం ఒరిస్సాకు చెందిన 2 వ్యక్తులు ఎదురు చూస్తున్న సమయంలో ఎస్టీఎఫ్సి టీం సిఐ వెంకటేశ్వర్లు సిబ్బంది కలిసి 3 బ్యాగుల్లో నిల్వ చేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒరిస్సాకు చెందిన మురళీనాయక్ కాల్చరణను అరెస్ట్ చేశారు. సంచుల్లో నిల్వ చేసిన 16.054 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 8 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. నిందితులను గంజాయిని సిఐ వెంకటేశ్వర్లు టీం సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంధు పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంధు ప్రశాంతంగా జరిగింది. నాయకులు సిరిసిల్ల ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని డిపో నుండి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. స్వచ్ఛందంగా ప్రజలు, వర్తక వాణిజ్య వ్యాపార సముదాయాలు, యజమానులు, ప్రజలు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి బంద్లో పాల్గొన్నారు. చట్టసభల్లో బీసీ బిల్లు వెంటనే, పార్లమెంట్ లో 42% బీసీ బిల్లు వెంటనే, పార్లమెంట్ లో 42% బీసీ బిల్లు వెంటనే, పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే, పార్లమెంట్ లో 42% బీసీ బిల్లు వెంటనే, బీసీ బిల్లు వెంటనే. ఈ నెల 18న ఈ రోజున జరుగుతున్న బంద్కు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ బంద్ పాటించి సహకరిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మేము ఈరోజు అన్ని పార్టీలతో కలిపి సహజ సంఘాలతో కలిపి ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. కాబట్టి మొత్తంలో మేము ఈ బంద్ పిలుపు ఇవ్వడమే, ఈ రాష్ట్రంలో బంద్ పిలుపు ఇవ్వడమే ఒక సగం విజయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని బీసీ సంఘాలు మద్దతు ప్రకటించినాయి. కాబట్టి ఇంకా ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు మేము నిరసన కొనసాగిస్తూనే ఉంటాం. రిజర్వేషన్లు సాధింపే మా అంతిమ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ బంద్కు సహకరిస్తున్న ప్రతి వాణిజ్య వ్యాపార సంస్థలకు పేరు ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదు కోసం బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మండలంలో బీసీ రిజర్వేషన్లకై బంద్ విజయవంతంగా కొనసాగింది. ఉదయం నుండే వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, సభ్యులు బీసీ బంద్లో పాల్గొని మద్దతు తెలిపారు.
మండల నాయకత్వానికి కూడా మేము ఈ యొక్క పార్టీ పరంగా కూడా ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు కూడా అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి ఈ పనులు ప్రశాంతంగా నిర్వహించినటువంటి అన్ని వాణిజ్య సంస్థలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ హైదరాబాద్ బషీర్బాగ్లో బంద్పై మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామాల్లో బంద్ విజయవంతమైందని, బీసీ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. స్కూల్స్, కాలేజీలు, ఆర్టీసీ ఉద్యోగులు, 130 కుల సంఘాలు ప్రతి ఒక్కరూ బీసీ బంద్లో పాల్గొన్నారని అన్నారు. విద్యా సంస్థలు, ట్రైనింగ్ సంస్థలు బంద్ చేశారు. అదేవిధంగా షాపులు వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆటో డ్రైవర్లు వాళ్ళు డిక్లేర్ చేశారు. బస్సులు భయపడి వాళ్ళు కూడా బంద్ చేసుకున్నారు. పిల్లలు ఆవేశంతున్నారు, తగలబెడతారని చెప్పి ముందు జాగ్రత్తగా ఆర్టీసీ కూడా బస్సులు బంద్ చేసుకున్నారు. ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ముఖ్యంగా రాజకీయంగా వివాదాలు ఉన్నా ఆ వివాదాలు పక్కకెట్టి బీసీల ఆకాంక్ష మేరకు వాళ్ళు ఈ బంద్కు సపోర్ట్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మళ్ళీ రోజు చెప్తా. మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి బీసీల డిమాండ్ న్యాయమైందని చెప్పి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా అన్ని కుల సంఘాలు ఒక్కొక్కరు జెండాలు పెట్టుకున్న 136 బీసీ కుల సంఘాలు వాళ్ళందరి నాయకులు, అదేవిధంగా మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ, కుర్మ, గౌడ, కుమ్మరి, కమ్మరి, పద్మశాలి, ఇంకా చెప్పడానికి టైం జరపడానికి చెప్తలేదు. 136 కులాల కుల సంఘం, దాదాపు ఉద్యోగుల సంఘం, బీసీ ఉద్యోగులు, టీచర్ల సంఘం, విద్యార్థి సంఘం, యువజన సంఘం, ఇట్లా ప్రతి కుల సంఘం కూడా ఈ బంద్కు పార్టిసిపేట్ చేశారు. బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. అందుకు వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరందరూ ఒక గొప్ప ఆశయం కోసం పార్టీ విభేదాలున్నా, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలున్నా బీసీలకు వాటా దక్కాలని మీరందరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు బీసీలు బలమైన ఉద్యమాన్ని అన్ని వ్యవస్థలకు, రాజ్యాంగ వ్యవస్థలకు, న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు, సమాజంలోని ఉన్నత ఎదిగినటువంటి వ్యవస్థకు అందరికి కూడా ఒక రిప్లై ఇచ్చారు. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం చేయాలి. ఒక 43% కాదు, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి న్యాయం చేయాలని ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు. తప్పనిసరి దీని ఫలితాలు ఉంటాయి. ఇమ్మీడియట్ గా కనిపించకపోవచ్చు. బీసీల వాళ్ళ ఊర్లకి వెళ్ళి చెప్తున్నారు, అన్న ఇంతకు ముందు మా బీసీలను చిన్నట్టు చూస్తుంటే ఈ బంద్ తర్వాత నన్ను గౌరవిస్తున్నారు ఊళ్ళలో అంటున్నాడు. అట్లా అంత ప్రభావం పడ్డది బంద్. ఈ బంధుకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ బీసీ కులాలను మనం గౌరవించాలి. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ బంద్కు సంఘీభావంగా మన హక్కులు మన రాజ్యాధికార దిశగా మేమెంతో మాకంతా అనే నినాదంతో ఐక్యమత్యంతో రాబో కాలంలో ఒక దిక్సూచిగా బీసీలు చైతన్యం కావాలని ముదిరాజ్ సంఘం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో తాలూకా అధ్యక్షులు మంగా వెంకటేష్ ముదిరాజ్, గౌరవ అధ్యక్షులు చెట్ల జంగయ్య, నల్లమూని భిక్షపతి, జనరల్ సెక్రటరీ పూజారి మల్లేష్ ముదిరాజ్, సెక్రటరీ రమేష్, గౌరవ సభ్యులు పిట్టల అంజయ్య, యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముదిరాజ్, యువత ఉపాధ్యక్షులు మంగా అశోక్ ముదిరాజ్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమం వచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈరోజు బీసీలని గత ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు కూడా ఓట్లు మనతోటి వేయించుకుంటారు, బీసీలతోటి సీట్లు మాత్రం వాళ్ళు గుంజుకుంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 2,50,00,000 మంది ఉన్న బీసీలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఇంకా వెనుకబాటుతనమే అణచివేతకే గురివైతున్నారు. కాబట్టి వాళ్ళ హక్కులను, వాళ్ళ రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా అడుగులు వేసిన రోజే ఈరోజు సూర్యుడు ఉదయిస్తుందంటే అది ఆ కిరణాలు ఈరోజు బీసీ చైతన్యం కోసం ఈరోజు బీసీ బంద్ను పెట్టి మూకుమ్మడిగా అన్ని బీసీ సంఘాలు
అన్ని పార్టీలు ఈరోజు ఈ బంద్కు పిలుపునిచ్చి విజయవంతంగా చేసినందుకు ఈరోజు షాద్నగర్ తాలూకా ముద్రా సంఘం తరఫున మా అధ్యక్షులు మంగ వెంకటేశ్వర గారు ఇక్కడికి విచ్చేసిన చెట్ల జంగన్న గారికి మరియు పెద్దలందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బీసీ ఉద్యమము ఈ రోజుతోటే కాకుండా రాబోయే కాలంలో కూడా మన భవిష్యత్తు తరాలకు పునాది వేసే విధంగా ఉండాలని రాబోయే కాలంలో విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా మన యొక్క చైతన్యంగా మనం ముందుకెళ్లిన రోజే మన హక్కులు మనం సాధించుకుంటాం కాబట్టి ఈ రోజు బీసీ బంధుని ప్రశాంతంగా అందరూ నిర్వహించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈ ఓన్లీ మన హక్కులను సాధించుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వంలో 42% రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వంలో ఈరోజు నాయకులను నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఈరోజు అప్పట్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అక్కడ బిల్లు పాస్ చేసినట్టే ఈరోజు బీసీల యొక్క తలరాతలు మారాలంటే ఈరోజు కేంద్రం కూడా మొండి వైఖరి వహిస్తుంది. కాబట్టి నేను హెచ్చరిస్తున్నా, ఎందుకంటే అందరి నాయకులను హెచ్చరిస్తున్నా, మంత్రులను కూడా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే బీసీ మంత్రులు ఎక్కడ పోయిరు? ఈరోజు మనం అందరం అనుకుంటే ఈరోజు 2,50,00,000 ఉన్న బీసీలు రోడ్డుపైకి ఒక్కసారి వస్తే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో త్వరలో అందరికి చూపిస్తాము. కాబట్టి ఇక్కడైనా బీసీ యొక్క రాజ్యాధికారము వారి హక్కులను కాలరాసిన మాత్రం ఖబర్దారుగా చెప్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు మా హక్కులను మేము సాధించుకునే దిశగా బీసీలు బీసీ సంఘాలు అందరు నాయకులు ఒకటై ఈరోజు పోరాడిన రోజే, ఏదైనా ఒకరితోటి కాదు కాబట్టి కలిసిమెలిసిగా మూకుమ్మడిగా పోరాడిన రోజే ఏదైనా విజయం సాధిస్తాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా హక్కులు బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ ఐక్య సంఘాల వేదిక బంధు రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ప్రశాంతం. బస్ డిపోలలో నిలిచిపోయిన బస్సులు, బంద్లో పాల్గొన్న వర్తక వాణిజ్య సంఘాలు. దిల్సుఖ్ నగర్ ఉద్రిక్తంగా మారిన బీసీ బంధు, బీసీ సంఘ నేతలకు పోలీసుల మధ్య తోపులాట. నామినేషన్ దాఖలు చేసిన జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి వి నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ను ఆశీర్వదించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ముంబైకి వెళ్లే గంజాయి పట్టివేత, 16 కేజీల గంజాయి స్వాధీనం, 2 వ్యక్తుల అరెస్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.